మీరు ఒక ఇండస్ట్రీ పర్సన్గా జనరల్గా ఇప్పుడు మనం రీసెంట్గా ఒక టాపిక్ చూసుకుంటే నాగార్జున గారిది ఒక ఇష్యూ జరుగుతుంది. అట్లా ఆవిడ అంటాం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? బేసికల్గా ఐ రెస్పెక్ట్ కొండా సురేఖ గారు, నాకు ఐ రెస్పెక్ట్ హర్. ఎందుకంటే ఫీమేల్ ఆ స్టేజ్లో ఉన్నారు అంటేనే వాళ్ళు ఎన్నో చూస్తే ఆ స్థాయికి వెళ్తారు. ఊరికే వెళ్తారంటే నేను నమ్మను, ఎస్పెషల్లీ పొలిటీషియన్స్గా. ఒకవేళ ఊరికి వచ్చినా దాని తర్వాత బోల్డ్ ఎదురు దెబ్బలు ఉంటాయి, బోల్డ్ అని పడాలి, వినాలి. సో యాక్చువల్గా ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడేశారో నాకు తెలియదు. మేబీ కేటీఆర్ గారి మీద ఉన్న కోపంతో మాట్లాడేశారో నాకు తెలియదు. బట్ కానీ నేనేమనిపించిందంటే, ఓకే యాక్టర్స్ నాగార్జున గారా ఎవరైనా పక్కన పెట్టేద్దాం, అక్కడ మాట్లాడింది ఒక మామ, ఒక భర్త, ఒక అమ్మాయి, ఒక పర్సన్ కేటీఆర్ గారు, అంటే ఒక నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడారు. నాకేమనిపించిందంటే ఒక మనిషికి ఇంతకు మించిన అవమానం ఉంటుందా అని అనిపించింది. ఎందుకు అనిపించిందంటే నిజంగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని కేటీఆర్ అనే ఒక వ్యక్తి డిమాండ్ చేస్తాడనేది ఫూలిష్నెస్ అనిపించింది, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే వాళ్ళకి అవసరం లేదు కదా బేసికల్గా. అంత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఏదో తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే మేబీ వీ కెన్ బిలీవ్. అంత స్థాయిలో వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? పోనీ నిజంగానే ఒక ఎక్స్పర్సన్ అడిగారు అనుకున్నాం, ఆయన మామ స్థానం అంటే తండ్రి స్థానమే, తిను భర్త స్థానమే. అది వాళ్ళకేం పెద్ద లేనోళ్ళు కూడా కాదు. ఆ ప్రాపర్టీ పోతే వాళ్ళ జీవితం పోదు, ఇంకోటి కూడా పోదు. వాళ్ళు అసలు ఎందుకంటారు అంటే అది అంటే దాని గురించి మాట్లాడాలంటేనే ఒక అమ్మాయిగా నాకే ఎట్లాగో ఉంది. అంటే నాకు అనిపించింది ఏమంటే అంతకంటే అవమానం వాళ్ళకైతే జీవితంలో జరిగి ఉండదు అనిపించింది. ఎందుకంటే పాపం వాళ్ళిద్దరినే మేజర్గా బ్లేమ్ చేసింది. ఎందుకు? ఆ ప్రాపర్టీ కాపాడుకోవడానికి వాళ్ళ ఇంటి అమ్మాయిని అక్కడ పంపిస్తానికి వీళ్ళు రెడీ అయ్యారని ఆవిడ కేటీఆర్ అనాల్సింది పోయి వీళ్ళని అనేసింది. ఆ ఫ్లోలో ఎట్లా అనేసారో నాకు అసలు అర్థం కాలేదు. ఒక రకంగా ఆవిడ అమ్మాయి పేరు ఎత్తటం బాధాకరమైన, ఆ అమ్మాయిని తక్కువేం చేయలే. ఎందుకు? వెళ్తే ఇష్టం లేక ఆవిడ డివోర్స్ ఇచ్చేసిందన్నారు. అంటే ఆవిడ క్యారెక్టర్ని అక్కడ పెంచారు. బట్ కానీ వీళ్ళిద్దరిని మాత్రం చాలా అవమానం అనిపించింది. అంటే చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూనే ఉంటారు, ఎవ్రీడే మీడియాలో రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. అది వాళ్ళైనా ఎవరైనా నాకేమనిపించింది అంటే అంతకు మించి అవమానం ఉండదు ఒక మనిషికి అనిపించింది. బట్ కానీ పాపం వాళ్ళు చాలా విని చూస్తుంటారు కాబట్టి ఎంతవరకు తీసుకుంటారో తెలియదు కానీ, బట్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ నిజంగానే ఆపోజిట్ పర్సన్ ని మనం బ్లేమ్ చేయాలి, ప్రత్యర్థిని అనుకుంటే చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలుగా మాట్లాడొచ్చు. అసలు రిఫరెన్స్లు కూడా అవసరంలా. ఎవరు అడిగారు రిఫరెన్స్లు? పేర్లు కూడా అవసరం లేదు కదా. ఆయన పర్సనల్ ఇష్టం కదా. ఒకవేళ నిజంగా ఆయన ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి పెడతారు కేసులు, వాళ్ళు బయటకు వస్తారు, మనం ఎందుకు మాట్లాడాలి ఆధారాలు లేకుండా? సో అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను చాలా ఫీల్ అయ్యా. కానీ అందరిలాగా మనం ట్వీట్లు అవన్నీ పెట్టాం, మనం పెట్టినా మనకు అంత స్థాయిలో చూస్తాను కానీ, బట్ నిజంగా ఒక మనిషికి అంతకు మించిన అవమానం అయితే ఉండదు అనిపించింది.